రైలు పోతుందనే ఆత్రంలా కొందరు టికెట్లు తీసుకోకుండానే ఉరికి రైలు ఎక్కుతారు. ఇంకా కొందరు టికెట్లు తీసుకోకుండానే బండెక్కుతారు. మనల్ని ఎవరు ఆపుతారని ఇక లోపల కూకోగానే అటుకెళ్ళి వస్తుంటాడు. టికెట్లు చూపిరి అనుకుంటా. సార్ ఆలస్యం అవుతుందని ఎక్కినా సార్ అని బతింలాడితే ఫైన్తో నడిచిపోతుంది. లేదంటే కేసు రాసి దాకా పోతుంది కథ. రైల్ స్టేషన్ల రైళ్లల్లా అప్పుడప్పుడు చూస్తూనే ఉంటారు ఇవన్నీ. కానీ గిసొంటోళ్ళని మాత్రం మీరు ఇంతవరకు పక్క ఏడ చూసి ఉండరుల్లా. రైట్, ఒకళ్ళెనుకొకళ్ళు టికెట్లు తీసుకుంటుండ్రు. లెక్కకైతే టికెట్లు తీసుకుంటున్న వాళ్ళంతా పోయి రైలు ఎక్కాలే, కానీ కొందరే ఎక్కుతున్నారు. కడ్మోళ్ళు స్టేషన్లనే ఉంటున్నారు. అగో ప్రయాణం చేయండి టికెట్లు ఎందుకు తీసుకున్నట్టు అంటారా? దానికో లెక్కుంది. పెద్ద ఆఫీసర్లను బతిన్లాడంగా నెల కిందటి నుంచే వరంగల్ జిల్లా నెక్కొండ రైల్ స్టేషన్ల ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కు హాల్టింగ్ ఇచ్చిండ్రు. అయితే ఓ కండిషన్ పెట్టిరట, 3 నెలల ఆమ్దాని రాకపోతే హాల్టింగ్ తీసేస్తామని. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ను 30వ తారీఖు 1వ నెల 2024 నాడు మనకు హాల్టింగ్ ఇచ్చారు. దాన్ని కాపాడుకునే ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా గదన్నట్టు పుసుకున్న టికెట్లు అమ్ముడు పోకపోతే రైలు నాపరని ఊరోళ్ళంతా కలిసి 400 మందితోని ఓ గ్రూప్ కింద జమై నపరింత చందాలేసుకొని దినాం టికెట్లు కొంటుర్రు. అంతేకాదు స్టేషన్ కొచ్చిన వాళ్ళను ఇంటర్సిటీ రైలు ఎక్కాలని కోరుతున్నారు. దినాం కొందరు వంతులు పెట్టుకుని స్టేషన్ కొచ్చి అదే పనులుంటున్నారు. చాలా రోజుల తర్వాత మాకు సూపర్ ఫాస్ట్ ట్రైన్ హాల్టింగ్ ఇచ్చిండు. ఈ హాల్టింగ్ ను కాపాడుకోవడానికి మీ అందరం కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి ప్రజలకు అవేర్నెస్ తీసుకొస్తాను. నెక్కొండ నుంచి హైదరాబాద్ పోవాలంటే వరంగల్ కాజీపేటకు పోయి రైలు ఎక్కాలి. అటు ఖమ్మం, విజయవాడ, గుంటూరుకు పోవాలంటే మైబాద్ కు పోయి ఎక్కాలి. ఏం తక్కువ 60-70 కిలోమీటర్ల దూరం పోవాలి. గా తిప్పలన్నీ పోవాలంటే సూపర్ ఫాస్ట్ ట్రైన్లు ఆపాలని కోరితే ఒక్క ఇంటర్సిటీకి పర్మిషన్ ఇచ్చిరన్నట్టు. ఇప్పుడు నెక్కొండలో ఇంటర్సిటీ హాల్టింగ్ గురించి మనం విజయవాడ, గుంటూరు పోయేటువంటి మా రైతు సోదరులందరికీ కూడా ఎంతో అనుకూలంగా కొలువులు చేస్తోళ్లకు రైతులకు అందరికి ఫాయిదా అవుతుంది. కాబట్టి హాల్టింగ్ కాపాడుకుంటానికి గీ తీర్ల చెమట తీస్తున్న ఊరోళ్లను తారీఫ్ చేయాల్సిందేనుల్లా.